హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకైతే ఎలక్షన్లు అయితే దగ్గరికి వచ్చేసేయండి. సో మీరు ఈలోపు మీ ఓటర్ ఐడి కార్డులో ఏమైనా తప్పులుంటే వాటిని అయితే ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెబుతానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దానికోసం ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, అవి అయితే ఫిల్ చేసి లాగిన్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండుంటే ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం ఏవైతే మోడిఫై చేసుకుందాం అనుకుంటున్నాం, మన పేరు, ఫోటో ఇలాంటివి, వీటి కోసం వచ్చేసి మనం ముందుగా ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడైతే మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం జస్ట్ కరెక్షన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫామ్ 8 అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. తర్వాత లెట్ స్టార్ట్ అని కొట్టిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఆ ఓటర్ ఐడి, మీకు ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఓటర్ ఐడికి నెంబర్ ఉంటుంది కాబట్టి ఓటర్ కార్డు మీద అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు జస్ట్ నేను ఎంటర్ చేస్తున్నట్టు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫెచ్ డీటెయిల్స్ అని కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఓటర్ కార్డులో మీ డీటెయిల్స్ అన్నీ ఎలాగైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ మీకు చూపిస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేము, అలాగే మీ సర్నేము రీజనల్ లాంగ్వేజ్లో ఎలా ఉందో అలాగైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే మెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైపు, రిలేషన్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటో అని ఇవి అయితే ఉన్నాయి. నేనైతే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఇవైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మీ నేము ఏ విధంగా అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో కరెక్ట్గా అలాగైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటో ట్రాన్స్లేషన్ అయితే తీసుకుంటుంది, తెలుగులో అయితే తీసుకుంది ఇక్కడ నా పేరు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏమైనా సరిగ్గా తీసుకోకపోతే ట్రాన్స్లేషన్లో మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్నేమ్ కూడా టైప్ చేయండి, అది కూడా తెలుగులో తీసుకుంటుంది, అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను నేమ్ అయితే చేంజ్ చేశాను కాబట్టి దానికోసం ప్రూఫ్ అయితే మనం సబ్మిట్ చేయాలి. నేనైతే ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేస్తున్నాను, దానికి కూడా మనం అయితే ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేశాను. మీ ఇష్టం అండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డిఓబి అని ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్, దానికోసం మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్యాలరీ నుండి మీరైతే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో కూడా మీరైతే చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అప్లోడ్ పిక్చర్ మీద సెలెక్ట్ చేసి మీరు గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఫోటోని ఇక్కడైతే సబ్మిట్ చేయండి. ఇలా మీరు చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అలాగే ప్లేస్ ఆఫ్ ది అప్లికెంట్ అని చెప్పి చూపిస్తుందండి. సో మీరు నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కింద మీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు డన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ 8 ప్రివ్యూ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మీకు ప్రీవియస్గా ఎలా ఉంది అలాగే మీరు ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే చూపిస్తుంది. ఇలా అంతా అయిన తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అయితే కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందండి. ఆ రెఫరెన్స్ నెంబర్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ రెఫరెన్స్ నెంబర్ మనకి ఫర్దర్గా మనకి అప్లికేషన్ స్టేటస్ని అయితే తెలుసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అంతా అయిన తర్వాత మనం ఈ అప్లికేషన్ నుండి మనం కొత్త ఐడి కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.